హాయ్ అండి. నా డెలివరీ స్టోరీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే నాలాగా ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదు, నాలాగా ఎవరు చేయకూడదని ముందుగా మీకైతే చెప్తున్నానండి. ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే వెల్కమ్ టు హిము పద్మ వీలాగ్స్. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. మీకు మొన్న నాగుల చవితికి అయితే మీకు శనివారం రోజు ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదండీ! ఇంకా నా డెలివరీకి 1 వీక్ ఉందనేసి ఇంకా ఆ రోజే నాకైతే డెలివరీ అయితే అయ్యిందండి. ఎందుకు అయ్యింది ఏంటనేసి డీటెయిల్‌గా అయితే చెప్తాను చూడండి. మీకు ఒక షార్ట్‌లో చూపించారు కదండీ! పొద్దున్నంతా బానే ఉందండి. పొద్దున్నేమి పెయిన్స్ ఏమీ రాలేదు. బానే ఉంది. ఫస్ట్‌దైతే నాకు సిజేరియన్ అయ్యింది. ఇంకా సెకండ్‌ది కూడా సిజేరియనే ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే నార్మల్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే లోపల కుట్లవి మానవు కదా! ఇంకా 2 ఇయర్స్ అయింది బేబీకి. అందుకనేసి కుట్లవి మానవు. ఇంకా సెకండ్‌ది కూడా సిజేరియన్‌కే వెళ్దామనేసి ప్లాన్ చేసుకున్నామండి. శనివారం రోజు ఫస్ట్ తారీఖు నవంబర్ రోజు ఏకాదశి పడింది. ఆ రోజు ఆపరేషన్ పెట్టుకున్నామండి. ఆవిడ కూడా 1 వీక్ తర్వాత రమ్మన్నారు చెకప్‌కెళ్ళేటప్పుడు. ఆ రోజు పెట్టుకున్నాము. ఇంకా ఆ రోజు 1 వీక్ ఉంది కదా! ఈలోగా అన్నీ సర్దుకోవచ్చు, అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు అనేసి మేమైతే ధీమాగా ఉన్నాము. ఇంకా చూడండి నాగుల చవితి రోజు మొత్తం ఉదయమంతా బానే ఉందండి. ఏం పెయిన్ గానీ ఏమీ లేదు. ఈవినింగ్ 5కి ఇలాగా చిన్న పెయిన్ లాగైతే స్టార్ట్ అయ్యిందండి. అది నాకు ఫస్ట్‌లో అయితే ఏం తెలియలేదండి. ఎందుకంటే ఫస్ట్ బేబీకి నాకేం పెయిన్స్ రాలేదు. ఉమ్మినీరు బ్రేక్ అవ్వడం వల్ల ఎమర్జెన్సీ మీద ఆపరేషన్ చేసేశారు. ఇంకా సెకండ్‌ది కూడా నాకు అందుకే తెలియలేదండి పెయిన్స్ అనేసి. చిన్నది బేబీ కదులుతుంది, తంతుంది అలా అనుకున్నాను. అందువల్ల చిన్న పెయిన్ వస్తుందేమో ఆ విధంగా అనుకున్నాను. నేను కూడా ఇంకెవరితో చెప్పుకోలేదండి. పెయిన్ వస్తుందా అనేసి మా అమ్మతో కూడా చెప్పుకోలేదండి. అలాగా 8, 9 అవుతుంది. ఇంకా భోజనం చేయవేమనేసి మా అమ్మ అయితే అడుగుతుందండి. నాకు చిన్న పెయిన్‌లా అనిపిస్తుందమ్మా. ఇంకా బేబీ కూడా పైకి ఇలా వస్తుంది, తంతుంది బాగా అనేసి. ఇంకా పొట్ట కింద కూడా పెయిన్ బాగా వస్తుంది అని చెప్పానండి. చెప్తే అప్పుడు ఇంకా మా అత్తయ్య వాళ్ళకి, పక్కింటి వాళ్ళకైతే చెప్పాము. ఇలా పెయిన్ వస్తుంది ఏంటి అనేసి. ఇంకా వీధిలో ఆశా వర్కర్ అయితే ఉన్నారు. ఆవిడకి కూడా చెప్పాము. ఇవి డెలివరీ పెయిన్స్ అని చెప్పారండి. ఇంకా డెలివరీ పెయిన్స్ అనేసి ఇంకా అక్కడ మేము చెకప్‌కెళ్ళాం కదా! ఆ హాస్పిటల్‌కి అయితే ఫోన్ చేసాము. ఇంకా ఎమర్జెన్సీ మీద రమ్మన్నారు. వచ్చేయండి ఇప్పుడు స్టార్ట్ అయిపోండి అనేసి అన్నారు. ఇంకా ఫస్ట్ మేము ఆటో అయితే బుక్ చేసుకుందాం అనుకున్నాము. ఇంకా ఆటో అయితే మేము జాయిన్ అవ్వాల్సిందే పాలకొండ అండి. మేము ఉండేది బల్చిపేటలో ఉంటున్నాము. ఇంకా జర్నీ అయితే చాలా పడుతుందండి. 3 అవర్స్ ఇలా పడుతుంది. కానీ మాకు ఎమర్జెన్సీ మీద ఆటో అయితే బుక్ చేసుకుందాం అనుకున్నాను. కాకపోతే రూట్ బాగోదండి అక్కడ. ఇంకా ఆటో కాకుండా కార్ అయితే అప్పటికప్పుడు బుక్ చేసుకున్నామండి. 11కి ఇలా స్టార్ట్ అయ్యాము. 11కి ఇలా స్టార్ట్ అయ్యామండి. 12:15, 12:30 అయ్యేసరికి అక్కడ దింపేశారు. చాలా ఫాస్ట్‌గా అయితే తీసుకువచ్చారండి. ఆ టైంలో అయితే సేఫ్‌గా తీసుకువచ్చారండి. నాకింకా కార్‌లో అయితే చాలా పెయిన్స్ వచ్చేస్తున్నాయండి. ఉండుండి వస్తున్నాయి, ఆగుతున్నాయి. పెయిన్స్ ఒకసారి ఎక్కువవుతున్నాయండి. చాలా కాంప్లికేట్ అయిపోయింది. నేను 9 అప్పుడు ఇలాగా భోంచేసేసానండి. తినేసాను. ఆపరేషన్ కదా! తినకూడదు. అందుకనేసి మధ్య తోవలో అయితే నాకు వామిటింగ్ అయితే అయిపోయింది. దేవుడి దయ వల్ల అక్కడ అయిపోయిందండి. మళ్ళీ ఆపరేషన్ థియేటర్‌లో అయితే చాలా ఇబ్బంది పడిపోతాను. అంతేనండి ఈ వీడియో. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. పార్ట్ 2లో అయితే వెళ్ళి చూడండి. ఏం జరిగింది, ఏం పుట్టింది, బాయ్ పుట్టాడా, పాప పుట్టిందా అనేసి వెళ్ళి చూడండి. అంతేనండి వీడియో. లైక్